డ్యూటీలో ఉన్న ఎస్ఐపై దాడి జరిగింది. రామాంతపూర్ బోనాల ఉత్సవాల్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాత్రి బోనాల ఉత్సవాల్లో తొట్టెలు తీసే కార్యక్రమంలో బందోబస్తులో ఉన్న ఎస్ఐ మధుసూదన్ పై బీఆర్ఎస్ నేతలు దాడి చేశారు. ఎస్ఐ మధుపై దాడి కేసులో బీఆర్ఎస్ నాయకుడు అనిల్, రామ్రాజ్ మరికొందరిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డ్యూటీలో ఉన్న ఎస్ఐపై దాడి జరిగింది. రామాంతపూర్ బోనాల ఉత్సవాల్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఉప్పల్ ఎస్ఐ మధు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ఎఫ్ఐఆర్ విషయానికి వస్తే రామరాజ్ అనే వ్యక్తి, లక్ష్మణ్ అనే నిందితుడు, అనిల్, సాయ్ అనే కొంతమంది కలిసి ఈ ఊరేగింపు ఉత్సవాల్లో బందోబస్తులో ఉన్నటువంటి తన పైన దాడికి పాల్పడి క్రూరంగా తాపై దాడి చేశారంటూ కూడా ఈ విషయాన్ని తను ఇన్స్పెక్టర్ ఉప్పల్ కి కంప్లైంట్ చేస్తూ ఈ ఫిర్యాదు అందించడం జరిగింది. తను సంవత్సరం పాటుగా ఇదే పోలీస్ స్టేషన్ లో డ్యూటీ నిర్వహిస్తా ఉన్నాను. నిన్న 20 తేదీన సుమారు సాయంకాలం సమయంలో 9:30 ప్రాంతంలో ఒక వెల్క్స్వేగన్ కార్ వచ్చి తన ఆ ఏరియాకి సంబంధించి ప్రొసెషన్ వైపు వేగంగా వస్తున్నటువంటి సందర్భంలో ఆ కారుని అక్కడ వ్యక్తులు కారుని నిలిపివేసి వాళ్ళు అక్కడి నుంచి పారిపోయి కొద్దిసేపటి తర్వాత మద్యం తాగిన వ్యక్తి వచ్చి కారు నాదే అని మాతో గొడవ పడుతూ ఆ కారుని మరియు అటు వ్యక్తిని మా సిబ్బందిని ఆపేటువంటి ప్రయత్నం చేయడము. ఈ కంప్లీట్ క్రమంలో 9 మంది వ్యక్తులు ఒక గుంపుగా ఏర్పడి పోలీస్ స్టేషన్ వరకు తమని ఈ పంపిస్తున్నామని చెప్పి నాతో గొడవ పడి నా గల్లా పట్టుకొని నేను పాత నేరస్తుడిని అని నా మాట వినకుండా చేతులతో కర్రలతో నాపై విచక్షణ రహితంగా దాడి చేశారు. నేను ఆపడానికి ప్రయత్నించినందుకు అక్కడ హోంగార్డ్ సురేష్, లఖన్ ఇతరులందరిపై కూడా ఈ దాడులకు పాల్పడుతూ చేతిలో ఉన్నటువంటి కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేసి మేము తప్పని పారిపోతుండగా తమ వెంటపడి దాడి చేశారంటూ కూడా ఎస్ఐ మధు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ఉప్పల్ పోలీసులు సెక్షన్ 121 అనేక 132, 191 క్లాస్ 2 251 సెక్షన్స్ ప్రకారంగా ఉప్పల్ పోలీసులు ఈ కేసు నమోదు చేయడం జరిగింది. డ్యూటీలో ఉన్నటువంటి వీరు అక్కడ ఊరేగింపు సాగుతున్నటువంటి క్రమంలో ఈ కారులో వచ్చినటువంటి వారు వాగ్వాదాన్ని ఏర్పాటు చేసుకుని పోలీసులు అనేది కూడా కనీసం చూడకుండా తమపై భౌతికంగా దాడులకు పాల్పడి కర్రలతో దాడి చేసి మమ్మల్ని పరిగెత్తించి ఆపడానికి వచ్చినటువంటి మిగతా సిబ్బందిపై కూడా దౌర్జన్యంగా దాడులకు పాల్పడ్డారంటూ కూడా ఈ ఘటన ఏదైతే రామంతపూర్ పరిధిలో జరిగిందో ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దీన్ని అత్యంత తీవ్రంగా పోలీసు అధికారులు ఖండిస్తా ఉన్నారు. డ్యూటీలో ఉన్నటువంటి అధికారులపైన ఇంత దౌర్జన్యంగా దాడికి పాల్పడి మద్యం మత్తులో ఉండి ఇలా వ్యవహరించినటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా అదే ఎస్ఐ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఆ వీడియోస్ లో చాలా క్రూరంగా వాళ్ళని వెంబడించి వెంటాడి కర్రలు పట్టుకొని చేతులలో వారిపై విపరీతంగా దాడి చేసుకుంటూ ఒక రోడ్డు మీద క్రిమినల్స్ ని కొట్టే విధంగా, నేరస్తులను కొట్టే విధంగా వ్యవహరిస్తూ వాళ్ళపైన తీవ్రంగా దాడులకు పాల్పడతా ఉన్నారు. ఈ అంశం పైన ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళింది. వాళ్ళ ఆదేశాల ప్రకారంగా కేసు కూడా నమోదైంది. ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎవరైతే మద్యం మత్తులో ఉండి ఆ కారు సంబంధించినటువంటి అంశం పైన ఈ దాడికి పాల్పడేటువంటి ప్రయత్నం చేశారో వీళ్ళందరిపై కూడా ఉప్పల్ పోలీసులు త్వరలో చర్యలు తీసుకుపోతా ఉన్నారు. అందుకు సంబంధించి ఆ సీసీ ఫుటేజ్ అంతా కూడా తెప్పించి అక్కడ దాడికి పాల్పడ్డటువంటి వ్యవహారాన్నింటిపై కూడా పూర్తిగా చిత్రీకరణ చేసి ఆ వివరాలన్నీ కూడా పోలీసులకు సమర్పించడంతో పోలీసులు అధికారులు త్వరలో వీరందరిపైన చర్యలు తీసుకుపోతా ఉన్నారు. వైశాలి, రైట్, థ్యాంక్ యూ రవితేజ.
డ్యూటీలో ఉన్న ఎస్ఐపై దాడి జరిగింది. రామాంతపూర్ బోనాల ఉత్సవాల్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాత్రి బోనాల ఉత్సవాల్లో తొట్టెల తీసే కార్యక్రమంలో బందోబస్తులో ఉన్న ఎస్ఐ మధుసూదన్ పై బీఆర్ఎస్ నేతలు దాడి చేశారు. ఎస్ఐ మధుపై దాడి కేసులో బీఆర్ఎస్ నాయకుడు అనిల్, రామ్రాజ్ మరికొందరిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రైట్ రవితేజ, ఈ ఘటనలో దర్యాప్తు ఎంత? రవితేజ పోలీసులపై దాడి ఘటనలో అక్కడ క్లియర్ ఎవిడెన్స్ కనబడతా ఉంది. డ్యూటీలో ఉన్నటువంటి పోలీస్ అధికారుల పైన ఇంత క్రూరంగా దాడి చేయడము, పోలీసులు ఆ ఇష్యూని అడ్డుకొని ఏం జరుగుతా ఉంది ఇక్కడ, ఎందుకు ఇలా వ్యవహరిస్తా ఉన్నారంటూ కూడా ఆ కారు విషయంపై మాట్లాడేటువంటి క్రమంలో ఒక్కసారిగా వీళ్ళంతా తిరగబడి పోలీసులు డ్యూటీలో ఉండగానే అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఎస్ఐ పైన, కానిస్టేబుల్ పైన విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది. ఈ కర్రలను తీసుకొచ్చి వీళ్ళందరినీ అక్కడి నుంచి పరుగులు తీయించి పరిగెత్తించుకుంటూ దాడి చేస్తున్నటువంటి ఘటన. ఇప్పుడు ఒక్కసారిగా పోలీసులు నిజంగానే మాకు రక్షణ లేకుండా పోయింది, పోలీసులు అని తెలిసినాక కూడా మా పైన ఇంత క్రూరంగా దౌర్జన్యానికి పాల్పడుతూ మా పైన దాడులకు పాల్పడతా ఉన్నారు. పోలీసు ఉన్నతాధికారులు డెఫినెట్ గా చర్యలు తీసుకోవాలి అంటూ ఈ ఎస్ఐ ఇచ్చినటువంటి మధు ఫిర్యాదు పైన పోలీసులు ఎవిడెన్స్ సేకరిస్తా ఉన్నారు. మద్యం మత్తులో ఉన్నారు. అక్కడ బోనాల ఊరేగింపు సాగుతా ఉంది. ఈ క్రమంలో వీరి కారణంగా ఏదైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అయి ఉంటే మాత్రం అదే రామంతపూర్ రోడ్ లో పెద్ద ఇష్యూ క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి రోడ్డు పైన హంగామా క్రియేట్ చేస్తున్నటువంటి వీరి పట్ల చర్యలు తీసుకోవాలన్నట్టుగా కూడా ఎస్ఐ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అక్కడ కొన్ని సీసీటీవీ ఫుటేజ్ అన్నిటిని కూడా కలెక్ట్ చేశారు. సీసీటీవీ ఫుటేజ్ అన్నిటిపై కూడా ఈ దర్యాప్తు కొనసాగిస్తా ఉన్నారు. అక్కడ ప్రత్యక్షంగా తీసినటువంటి కొన్ని వీడియోలు, పోలీసులపై దాడి చేస్తున్నటువంటి జరిగినటువంటి అంశం పైన వీటన్నిటిపైన విచారణ జరిపి పోలీసులు త్వరలో ఈ అందరిపై కూడా కేసులు నమోదు చేసి యాక్షన్ తీసుకోబోతా ఉన్నారు. వైశాఖ రైట్, థ్యాంక్ యూ రవితేజ. 25 రూపాయలు 6 వెళ్ళిపోయింది.